ಜನನಿ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ಗೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡುವ ಮೂಲಕ ನಮ್ಮ ಚಾನೆಲ್ಗೆ ಸಹಕರಿಸಿ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ ಹರಿಚಿನ್. ఎనభై గొర్రెలుంటే రాత్రి కుక్కలు వచ్చి ఒక 40-45 రూల్ని క్లీన్గా కొరికేసి వెళ్ళిండయి. పాపం వాళ్ళు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉండింది. దాన్ని ఇస్తే వేరే ఏమీ మార్గం లేదు. వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఇంటి వచ్చే పరిహారం ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేసేయాలని కోరుతూ ఉండము. మెయిన్ ఏమప్ప అంటే ఈ కోళ్ళీ ఫారం వాళ్ళు అని ప్రతి ఒక్క పంచాయతీలేనో కోళ్ళని ఎత్తారు, బయట వేసిస్తారు, గుంతులు కొట్టి గుంతుల్లో వేస్తూ ఉండలే. అవి కోళ్ళని తిని నేర్చుకొని ఒక ఊరికి 20-30 కుక్కలు రెడీ అయ్యిండాయి. పువ్వులు ఏడన్నా మేపుతా ఉంటే కూడా అనానుకూలంగా తిరుమలాడు కొరికేస్తూ ఉండే గొర్రెల్ని ఏడ చూసినా కొరికి నాశనం చేస్తూ ఉన్నాయి. దాని ఏమన్నా పంచాయతీ చైర్మన్లు, పీడీఓలు దానికి అనుభవించిండే వాళ్ళు, కోళ్ళీ పరాలకు అనుభవించిండే వాళ్ళు చూసి వాళ్ళకి ఏమన్నా పిట్లు గుంతులు కొట్టి కోళ్ళని బయట వేయకుండా దాన్ని బదిలిచే కంట్రోల్ చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ಇವತ್ತು ರಾತ್ರಿ ಬೀರ್ಸಂದ್ರ ಗ್ರಾಮ, ಕಂಗನಹಳ್ಳಿ ಪಂಚಾಯಿತಿ, ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ವಲಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಆಗಿ ಕೃಷ್ಣಪ್ಪ ಮತ್ತು ಕಸ್ತೂರಮ್ಮ ಅವರ ಕುರಿಗಳ ದೊಡ್ಡಿಯಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 45 ಕುರಿಗಳನ್ನು ರಾತ್ರಿ ನಾಯಿಗಳು ಕಚ್ಚಿ ಅದನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾವೆ. ಇದೇ ಥರ ಹಿಂದೆ ಕೂಡ ಈ ಊರಲ್ಲಿ ಒಂದು 2-3 ದೊಡ್ಡಿಗಳಲ್ಲಿ 4-5 ಕುರಿಗಳನ್ನು ಕಚ್ಚಿ ಈ ಥರ ಅನಾಹುತ ಮಾಡಿದ್ದಾವೆ. ಹೀಗಾಗಿ ಈಗ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಅನಾಹುತಕ್ಕೆ ನಮ್ಮ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಏನಾದರೂ ಪರಿಹಾರ ಸಿಕ್ಕಿದ್ರೆ ಪರಿಹಾರ ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಅವ್ರಿಗೆ ಸುಮಾರು ಒಂದು 60-70 ವಯಸ್ಸಾಗಿದೆ. ಅವ್ರು ಅದರಲ್ಲೇ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇರೋದು. ಆ ಜೀವನೋಪಾಯಕ್ಕಾಗಿ ಸರ್ಕಾರದ ಕಡೆಯಿಂದ ಏನು ಅವ್ರಿಗೆ ಪರಿಹಾರ ಸಿಗುತ್ತೋ ಅದನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಅದೇ ಥರ ಈ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸುತ್ತಮುತ್ತಲು ಇರ್ತಕ್ಕಂಥ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಈ ಕೋಳಿ ಫಾರ್ಮ್ಗಳಿದ್ದಾವೆ. ಅವುಗಳಲ್ಲಿ ಅವರು ಪಿಟ್ಟಿಗಳು ಹೊಡೆದು ಆ ಸತ್ತಿರ್ತಕ್ಕಂಥ ಕೋಳಿಗಳನ್ನು ಅದರಲ್ಲಿ ಹಾಕಬೇಕು. ಆ ನಾಯಿಗಳನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಅವನು ದಾರಿ. ಈಗ ಈ ನಾಯಿಗಳನ್ನು ಏನು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಸರ್ಕಾರದ ಕಡೆಯಿಂದ, ವೆಟರ್ನರಿ ಕಡೆಯಿಂದ ಏನಾದರೂ ಅವರಿಗೆ ಆ ನಾಯಿಗಳನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡೋ ಥರ ಮಾಡೋದಕ್ಕೆ ಒಂದು ಅನುಕೂಲ ಕಲ್ಪಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಏನೇ ಪರಿಹಾರ ಸಿಕ್ಕಲಿ ನಮ್ಮ ಕೃಷ್ಣಪ್ಪ ಅವರಿಗೆ ಅದರಲ್ಲೇ ಜೀವನ ಆಗ್ತಾ ಇರೋದು. ಅವರಿಗೆ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಏನು ಸಿಗುತ್ತೋ ಅದನ್ನು ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. గొర్రెలు పెట్టుకొని చూడు చేసుకుంటాం. రాత్రి కుక్కలు దొరి అంత 40 రోజులు పైన పిల్లలు బయలు ఉంటావు. 35 రోజులు పట్టారు. నా పేరు కృష్ణప్ప, ఆడవాళ్ళ పేరు కస్తూరి. ఈర్సంద్రం గ్రామం, కంగనహಳ್ಳಿ పంచాయతీ, క్యాసమడు కేజీఎఫ్ తాలూకు, కోలార్ జిల్లా. మేము ఈర్సంద్రం గ్రామంలో గొర్రెలు మేపుకొని వస్తూ ఉంటుంది. నిలుస్తా ఉంది. దాని గురించి మా ఊరికి ఒక గన్ను కానీ కావాల్సి పడుతుంది. దాన్ని ఇంకా ఎలాంటి కుక్కలు చేస్తా ఉన్నాయి. దాన్ని ఇంకా మాకు ఊరికి ఒక గన్ను చెప్పులు చేయండి మీరని చెప్పి పెడతా ఉన్నాం. ఈ ప్రకారం మేము గొర్రెలే. రేపు ఈ 10 దొడ్లు రేపు వాళ్ళ దొడ్లు దిగుతాయి. అప్పుడేం చేయాలి? మేము అయితే నింపుకోండి. ఇప్పటికీ 2-3 దొడ్ల నిలిచిపోయింది. ఇట్లా 2-3 దొడ్ల నిలిచిపోయింది. మాకు కంపల్సరీ ఒక ఊరికి ఒక గన్ను కానే కావాలా. మాకు కావాల్సి పడుతుంది. సార్ ఇంకా ఈ నెల ఇంకా ఇదే పోయిస్తున్నాయి. నెల ఇంకా చూడే ఆ దొడ్లే, ఆ టవర్త దొడ్డు ఉంది. ఆ దొడ్లో వచ్చే 3 గొయ్యలు కొరికిండాయి. ఇదే ఊర్లో ఇప్పుడు ఆడ ఆ దొడ్లే 10 గొయ్యలు కొరికిండాయి. ఈ రోజు 45. ఎవరు కట్టిస్తారు మాకు ఇది? ఈ కోళ్ళ పాలు వేసుకొని తెస్తున్నా. ఇప్పుడు కోళ్ళు కేసిదే వాళ్ళు వచ్చి ఆ కుక్కలు వచ్చి ఇప్పుడు కోళ్ళు చిక్కేలే. కోళ్ళు చిక్కే గొర్రెల మీద దిగుతా ఉన్నాయి. గొర్రెల మీద దిగి ఇప్పుడు ఇస్తాడే మాకు. దేని తన ఎదురు కాసుకోవడానికి అవుతుందా? ముగ్గురు ముందుకు అవుతుందా? కుక్కలు చెప్పే పర్మిషన్ కావాలన్నా మాకు కుక్కలు చంపే పర్మిషన్ కానే కావాలా. కుక్కలు చంపేకి పర్మిషన్ ఇకపోతే నీకు
రాత్రి కంపల్సరీ తిరుగుతాయి ఇప్పుడు పంచాయత్ అంత ఈడవన వచ్చి మనమో కొత్త ఆడ కొత్త వచ్చి బన్నే ఇప్పుడు రైతు ఊరైతే నేను రైతే ఎంజల్ నిధులు కాస్తావా అవుతుందా ఎంజల్ నిధులు కాస్తావు ఒడ్డును కాస్తావు రెండో నిధులు కాస్తుందా ఇప్పుడు ఎన్ని దినాలు అయిపోతుంది నారాయణ మా తొట్లే అయిపోయిందా ఆయనే